శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని అధికార యంత్రాంగాలు కూడా ఇక్కడ మండల స్థాయిలో కానీ మన నియోజకవర్గం 5 మండలాలు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యక్రమంలో అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. ఇప్పటివరకు నేను బేసిక్లీ నార్త్ ఆంధ్ర కోస్టల్ జిల్లాలో పనిచేశాను. చాలాసార్లు అమరావతి గ్రూప్ గురించి విన్నాం, కానీ ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది, గ్రామం విజిట్ జరిగింది. సో విజిట్ చేసినప్పుడు అంటే గ్రామంలో వచ్చిన తర్వాత ఒకటి అంటే ఏం కనిపిస్తుంది, గ్రామంలో అభివృద్ధి ఉంది. గ్రామంలో గత ఒక 25 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఇక్కడ మంచిగా చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫస్ట్ ఇంప్రెషన్ గ్రామంలో వచ్చిన తర్వాత నాకు వచ్చింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రామచంద్ర నాయుడు గారికి దాట్ మీ ఎఫర్ట్స్ వల్ల ఈ గ్రామం డెవలప్ అయింది. అండ్ ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేయాలి గ్రామం, ఇంకా చుట్టుపక్కల గ్రామం అభివృద్ధి చేయాలి. సో ఈ మనస్ఫూర్తితో ఇండస్ట్రీలో ఎప్పుడైనా సమస్య ఉంటే మన ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మిషన్ ద్వారా అలా మనం పరిష్కారం చేయాలి, అది చేయడం జరుగుతుంది. తెలుసు గవర్నమెంట్ ఆదేశం వరకు మనం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మొత్తం జిల్లా చూస్తే 2,71,000 పెన్షన్స్లో 181 crore 181 crore వరకు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో ఇది ఒక స్మాల్ అమౌంట్ కాదు, ఇది ఒక పెద్ద అమౌంట్. మీరు మొత్తం దేశం కంపేర్ చేస్తే కూడా ఎటువంటి పెన్షన్ ఏం గవర్నమెంట్ ఇవ్వట్లేదు. నేను బేసిక్లీ పక్కన ఇక్కడ ప్రీవియస్గా నేను పనిచేశాను, ఆ రాష్ట్రంలో 1,000 మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ డెవలప్డ్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, హర్యానా కానీ పంజాబ్, అక్కడ కూడా 3,000 మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ విడో పెన్షన్ చూస్తే కూడా ఇటువంటి అమౌంట్ ఇటువంటి సంఖ్యలో ఇవ్వట్ల. సో ఖచ్చితంగా ఇది స్టేట్ గవర్నమెంట్ క్లారిటీ, సోషల్ సెక్యూరిటీ అంటే ప్రతి పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి, డిసేబుల్స్కి అందరికీ బేసిక్లీ పెన్షన్స్ రావాలి. వాళ్ళకి ఈ పెన్షన్ ద్వారా ఖచ్చితంగా ఏమి ఇబ్బంది ఉన్నా తగ్గించేయాలి. తర్వాత ఈ పెన్షన్ ద్వారా మందులు కానీ, తర్వాత ఫుడ్, అదర్ రేట్లు చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా వాళ్ళకి సాయం ఉండాలి. సో ఈ మనస్ఫూర్తితో బేసిక్గా మనం అందరూ పనిచేస్తున్నాము. సో గవర్నమెంట్ ద్వారా కూడా ఈరోజు టార్గెట్ ఇవ్వడం జరిగింది, ఈరోజు మనం 80% పెన్షన్ కంప్లీట్ చేయాలి. సో ఆ పనిలో మనం ఉన్నాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మనం ఎన్నో పండుగలు చూసి ఉంటాం, ఎన్నో పండుగల గురించి విని ఉంటాం, ఎన్నో పండుగల్ని మనం అందరూ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రతి పేదవారి ఇంట్లో పండుగ జరుగుతోంది. కడుపు మారుతున్నటువంటి కార్మికుల కళ్ళల్లో ఆనందం నిండుతుంది. పరిస్థితులు మారి రకరకాల ప్రభావాల చేత రోజువారీ గడవాలంటే వేల రూపాయలు అవసరమవుతున్నటువంటి సమయంలో పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ దీనికి చాలా అవసరపడుతున్నటువంటి విషయాన్ని గుర్తించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మొట్టమొదటి సంతకం పెట్టి 1వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల ప్రతి పెన్షన్దారుడికి పెన్షన్ అందజేయాలన్నటువంటి బృహత్తరమైనటువంటి ఆశయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఈరోజు పేటమెట్ట నేర్చుకోవడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, మీ పెన్షన్ మీ హక్కు, మీకు ప్రభుత్వం ఉన్నదని తెలియజెప్ప
నిరూపించినటువంటి వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా పెన్షన్ల విషయంలో ఏనాడు అశ్రద్ధ వహించాల. 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 2000 రూపాయలు చేసినటువంటి ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదవారి పట్ల బాధ్యత, అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం ఏ విధంగా అయితే కష్టపడుతుందో ఆ విధంగానే ప్రభుత్వానికి తోడ్పాటుగా పేదరిక నిర్మూలన చేస్తూ గ్రామ అభివృద్ధిలో నేను ముందుంటానని కంకణం కట్టుకుని పనిచేస్తున్నటువంటి గౌరవం, వారి కుటుంబం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈరోజు పెన్షన్ అంటే తెలుగుదేశం, సంక్షేమం అంటే తెలుగుదేశం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాతనే నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 75 రూపాయలు చేయడం జరిగింది. అసలు పెన్షన్ అన్నది పెంచిన చరిత్ర ఆనాడు నందమూరి తారక రామారావు గారిది అయితే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 4000 రూపాయలు పెంచడం జరిగింది. అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 6000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. డయాలసిస్ లాంటి వాటికి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఒక సాధారణమైనటువంటి కార్మికుడు లేకపోతే చిన్న ఉద్యోగి, మనం ఈ మధ్య టెంపరీ కన్నా దిగువ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో సమానంగా ఈరోజు పెన్షన్ వస్తుంది. School and completed the college, everything like that the village. There is only 25-30 houses. That is in 1967. After I gone through the colleges and employment and everything there, went abroad and completed, came back in 1984. Still they remained a village, no changes, but deterioration more into that one. More poverty and settled to that one. When I first came and started the industry in different locations, and we have been attached to the small village and the big panchayat, it became very insignificant. The world outside is different. If they have to compete and go into that one there, they are not rich enough to go to corporate schools to learn and compete with the people who have to go through. We provided that opportunity here. Now I think it's connected about 55-75 villages around this area. And this campus has been building up now today. We are very proud about it. A lot of students have been going through. Employment and the school is not good enough. Have a good cultural environment in the village and prosperity. Don't stay without any enlightenment and peace. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న దానికోసం ఈరోజు 7,000 రూపాయలు మీకు పెన్షన్ పంపించారు. 7,000 ఇక మీదట ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే మీ ఇంటికి ఆఫీసర్స్ ఎవరో ఒకరు తెచ్చి పెన్షన్ ఇస్తారు. ఏమన్నా కష్టం ఉందా? ఇంకా కష్టం లేదు కదా? నీకు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపించారు 15,000. ఓకేనా? యశ్వంత్ కథ చూసుకుంటారు, ఏ కష్టం లేకుండా చూసుకుంటారు. ఏడవద్దు. నాకమ్మా